to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఈ 3-phase ట్రాన్స్ఫార్మర్స్లో జనరల్గా 2 types ఆఫ్ కనెక్షన్స్ తీసుకుంటాం. అందులో ఒకటి ఏంటంటే కోర్ టైపు, అనదర్ వన్ ఏంటంటే షెల్ టైపు. సో కోర్ టైప్ అని ఒకటి ఉంటుంది, షెల్ టైప్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? ఈ కోర్ టైపు షెల్ టైప్కి వచ్చేసరికి సో మనకు ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఒక నిమిషం. సో ఇది నాకు కోర్ టైపు. ఒక నిమిషం. సో ఇదేమో కోర్ టైపు. సో మనం తీసుకునే కోర్ టైపు. అదేవిధంగా ఇది కింద ఏదైతే ఉందో ఇది షెల్ టైపు. సో మనం తీసుకునే 3-phase ట్రాన్స్ఫార్మర్స్లో కోర్ టైప్ అన్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది ఏదైతే ఇది ఉందో ఇది ఏంటంటే లో వోల్టేజ్ వైండింగ్ అన్నమాట. అదేవిధంగా అవుటర్ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇది వచ్చేసరికి హై వోల్టేజ్ వైండింగ్ అన్నమాట. సో ఇందులో మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే కోర్ ఉందో ఆ కోర్కి సరౌండింగ్స్లో వైండింగ్స్ అనేవి తీసుకుంటాం. దేంట్లో? కోర్ టైప్లో. సో కోర్ అనేది మిడిల్లో ఉంటుంది, దాని సరౌండింగ్స్ మనకు వైండింగ్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి నాకు ఏంటంటే ఇందులో ఎలాంటి మెకానికల్ ప్రొటెక్షన్ అనేది ఉండదు. సో మనం తీసుకునే దీంట్లో సో మెకానికల్ ప్రొటెక్షన్ అనేది ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఉండదు అన్నమాట మనం తీసుకునే వైండింగ్స్కి. సో నో మెకానికల్ ప్రొటెక్షన్, నో మెకానికల్ ప్రొటెక్షన్. దేనికి అంటే వైండింగ్స్కి. సో వైండింగ్స్కి ఎలాంటి మెకానికల్ ప్రొటెక్షన్ అనేది ఉండదు అన్నమాట ఇందులో మనం తీసుకునే కోర్ టైప్లో. ఓకేనా? ఇక్కడ ఏంటంటే నాకు ఈ పాయింట్ వచ్చేసరికి లో వోల్టేజ్ వైండింగ్ ఉంటుంది, దానిపైన ఏం చేస్తాం మనం హై వోల్టేజ్ వైండింగ్ అనేది తీసుకుంటాం. ఓకే, హై వోల్టేజ్ వైండింగ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నాకు ఎలా ఉంటుంది ఇందులో అంటే సో మనకి దీంట్లో లీకేజ్ ఫ్లక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇందులో ఈ యొక్క లీకేజ్ ఫ్లక్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనం తీసుకునే కోర్ టైప్లో లీకేజ్ ఫ్లక్స్ ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్కువ ఉంటుంది. సో లీకేజ్ ఫ్లక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ ఎలా ఉంటుంది అంటే నాకు తక్కువ ఉంటుంది. సో లీకేజ్ ఫ్లక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు తక్కువ ఉంటుంది. ఓకే, పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ దాంతో పాటుగా ఇక్కడ మనం యూజ్ చేసే వైండింగ్ ఏంటి అంటే నాకు కాన్సెంట్రిక్ వైండింగ్ అంటారు. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి. కాన్సెంట్రిక్ వైండింగ్ అని, డిస్ట్రిబ్యూషన్ వైండింగ్ అని, సో ఇట్లా ఉంటాయి అన్నమాట. శాండ్విచ్ వైండింగ్ అని ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ నాకేంటంటే కాన్సెంట్రిక్ వైండింగ్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తారు అన్నమాట ఇందులో. సో ఇక్కడ నాకేంటంటే కాన్సెంట్రిక్ వైండింగ్స్, సో కాన్సెంట్రిక్ వైండింగ్స్ అనేటివి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకేనా? సో ఇది అంటే మనం యూజ్ చేసే కోర్ టైప్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే నాకు ఇక్కడ కాన్సెంట్రిక్ వైండింగ్స్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఇక్కడ నాకేంటంటే సో ఇక్కడ మనకు ఏదైతే మనకు అవుట్ సైడ్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్ సైడ్ వచ్చింది, ఇక్కడ అవుట్ సైడ్ వచ్చింది. సో ఇప్పుడు నాకు అవుట్ సైడ్ అనేది ఉంది కాబట్టి దానివల్లే నాకు లీకేజ్ ఫ్లక్స్ అనేది ఎక్కువైంది. సో దాంతో పాటు నాకు ఏంటంటే ఇక్కడ మోర్ అమౌంట్ ఆఫ్ కాఫర్ అనేది అవసరం అవుతుంది అన్నమాట ఇందులో. ఓకేనా? ఇందులో కాఫర్ రిక్వైర్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్కువ ఉంటుంది. సో కాఫర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా ఇన్సులేషన్, ఈ యొక్క ఇన్సులేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్కువ కావాలన్నమాట. ఓకేనా? ఇన్సులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్న దాని అర్థం. సో కాఫర్ రిక్వైర్మెంట్ ఎక్కువ, ఇన్సులేషన్ అనేది ఎక్కువ. సో కాబట్టి నాకేంటంటే ఈ టైప్ ఆఫ్ కోర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ని జనరల్గా మనం ఎక్కడ ప్రిఫర్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాం అన్నప్పుడు సో ఎక్కడైతే నాకు హై వోల్టేజ్ నీడ్ ఉండి లో కరెంట్ నీడ్ ఉంటుందో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే దీన్ని ప్రిఫర్ చేస్తారు, కోర్ టైప్ ప్రిఫర్ చేస్తారు. సో దీన్ని ఎక్కడ ప్రిఫర్ చేస్తామంటే మనం హై వోల్టేజ్ లో కరెంట్, హై వోల్టేజ్ లో కరెంట్. సో ఎక్కడైతే నాకు హై వోల్టేజ్ లో కరెంట్ నీడ్ ఉంటుందో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇందులో లీకేజ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అంటే నాకు లీకేజ్ ఫ్లక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నాకు లీకేజ్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఈ లీకేజ్ ఫ్లక్స్ ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో
సో మనం తీసుకునే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఇది. అదే నాకు షెల్ టైప్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ లింబ్స్ తీసుకున్నాం. సో ఇందులో మనం ఏం చేస్తారంటే ఇక్కడ వైండింగ్స్ అనే వాటి, సో వైండింగ్స్ ఆర్ సరౌండెడ్ బై కోర్ అన్నమాట ఇక్కడ. సో ఇది కోరు, సో ఇది కోరు, సో ఇది వైండింగ్స్. సో మనం తీసుకునే వైండింగ్స్, ఓకేనా. సో అయితే ఇక్కడ నాకు ఏం చేస్తున్నాము, ఈ వైండింగ్స్ ఆర్ సరౌండెడ్ టు ది కోర్ ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ మెకానికల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే మనం ఏదైతే వైండింగ్ తీసుకున్నామో ఈ వైండింగ్స్కి ఇక్కడ మెకానికల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. సో మనం తీసుకునే ఈ వైండింగ్స్కి వీటికి మెకానికల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో మనం తీసుకునే వైండింగ్స్కి ఇక్కడ మెకానికల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ అంటే మనం తీసుకునే షెల్ టైప్లో ఈ యొక్క లీకేజ్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ ఫ్లక్స్ ఎలా ఉంటుందంటే నాకు తక్కువగా ఉంటుంది. లీకేజ్ ఫ్లక్స్ ఎలా ఉంటుందంటే నాకు తక్కువగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో మనం తీసుకునే షెల్ టైప్లో లీకేజ్ ఫ్లక్స్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అదే మనం కోర్ టైప్ ఉన్నప్పుడు లీకేజ్ ఫ్లక్స్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. సో లీకేజ్ ఫ్లక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే శాండ్విచ్ వైండింగ్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ యూస్ చేసే వైండింగ్ ఏంటంటే ఇందులో మనం కాన్సెంట్రిక్ వైండింగ్ అనేది ప్రిఫర్ చేస్తాం కదా. కాన్సెంట్రిక్ అంటే ఒకే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వడం, అంటే మనకు వచ్చే ఫ్లక్స్ అనేది సో ఒక పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వడం అన్నమాట కాన్సెంట్రిక్ వైండింగ్ అంటే. శాండ్విచ్ వైండింగ్ అంటే ఏంటంటే ఆ యొక్క ఫ్లక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. అంటే అట్లా హై వోల్టేజ్ వైండింగ్ సమ్ పార్ట్, లో వోల్టేజ్ వైండింగ్ సమ్ పార్ట్, మళ్ళీ అగైన్ లో వోల్టేజ్ వైండింగ్, హై వోల్టేజ్ వైండింగ్, ఇట్లా మనం ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఉంటాం. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ శాండ్విచ్ వైండింగ్ అనేది ప్రిఫర్ చేస్తాను అన్నమాట. ఇక్కడ నాకు ఏంటంటే యూస్ చేసే వైండింగ్ ఏంటంటే నాకు ఇక్కడ శాండ్విచ్ వైండింగ్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ నాకు ఏంటి అంటే ఇక్కడ కాపర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే నాకు లెస్ అమౌంట్ ఆఫ్ కాపర్ అనేది సరిపోతుంది ఇక్కడ. అదే మనం కోర్ టైప్ తీసుకున్నప్పుడు కాపర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో లెస్ అమౌంట్ ఆఫ్ కాపర్ అనేది ఎనఫ్ అన్నమాట. సో కాపర్ అనేది లెస్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఉంటుంది కాబట్టి నాకు ఇన్సులేషన్ కూడా ఏమవుతుంది అంటే నాకు సో మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇందులో లెస్ ఉంటుంది, ఇది సారీ ఇక్కడ ఎక్కువ చెప్పాను, ఇందులో లెస్ ఉంటుంది. ఇన్సులేషన్ అనేది లెస్ ఉంటుంది, ఇందులో మోర్ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది, ఓకేనా. సో మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది దేంట్లో మనం తీసుకునే షెల్ టైప్లో. సో కాబట్టి ఇక్కడ నాకు ఇది ఎందుకు యూస్ చేస్తామంటే సో లో వోల్టేజ్ అప్లికేషన్స్కి ఎక్కడైతే నాకు లో వోల్టేజ్ హై కరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో అటాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ యొక్క షెల్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం. సో ఇందులో లీకేజ్ ఫ్లక్స్ ఎలా ఉంటుందంటే నాకు చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే మొత్తం క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క లీకేజ్ ఫ్లక్స్ ఎలా ఉంటుందంటే నాకు తక్కువగా ఉంటుంది. సో అదే నాకు కోర్ టైప్లో తీసుకున్నప్పుడు లీకేజ్ ఫ్లక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకే. సో లో వోల్టేజ్ హై కరెంట్ అన్నప్పుడు షెల్ టైప్ యూస్ చేసుకుంటాం, హై వోల్టేజ్ లో కరెంట్ అన్నప్పుడు కోర్ టైప్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది మన కోర్ టైప్ షెల్ టైప్ మనం యూస్ చేసే 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో మనం తీసుకునే ఈ యొక్క కన్స్ట్రక్షన్ పార్ట్. క్లియర్ అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్?